జ్ఞాన ప్రదీపో హరహ అన్నది శాస్త్రం. అంటే ఆ పరమాత్మ, ఆ భగవంతుడు ఎలా ఉంటాడు అని అంటే జ్ఞాన ప్రదీప. దీపము ఎలా ఉంటుంది? జ్యోతిర్మయంగా ఉంటుంది. దానికి ఒక ఆకారము, ఒక రూపము అంటూ ఏమీ ఉండదు. అదేవిధంగా ఆ పరమాత్మ ఎలా ఉంటాడు అని అంటే జ్ఞాన ప్రదీపంగా ఉంటాడు అని చెప్పడము జరిగింది. మరి భగవంతుడు నీవు వేరా అని అంటే సాక్షాత్తు ఆ భగవంతుడే నీవు. హూ ఈజ్ ద మ్యాన్? మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ గాడ్. తెలుసుకుంటే భగవంతుడు, తెలుసుకోలేకపోతే జీవుడు. భగవంతుడిని బయట వెతకడం మానివేయాలి. భగవంతుడు బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. నువ్వు భగవంతుడిని బయట పట్టుకోలేవు. అతన్ని కలుసుకోవాలనుకుంటే, అతనిలో కలిసిపోవాలి అనుకుంటే, అతని యొక్క సాక్షాత్కారం నువ్వు పొందాలి అనుకుంటే నీవు లోపల వెతకాలి. లోపల వెతకడం అంటే ఏమిటిది? హృదయములో వెతకాలి. మరి హృదయంలో ఎలా ఎతుకుతావు, ఏ విధంగా కనుగొంటావు అన్నదే సాధన రహస్యము. ఏ జ్ఞాన ప్రదీపము ప్రకాశించడం వలన అవస్థాత్రయము సిద్ధిస్తున్నదో. అవస్థాత్రయము అని అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. మెలకువ ఉన్నటువంటి స్థితిని జాగ్రత్త అవస్థ అని అంటారు. ఇప్పుడు మనమంతా జాగ్రత్త అవస్థలో ఉన్నాం. అంటే అన్నీ తెలుసుకుంటూ ఉన్నాం, అన్నీ గ్రహిస్తూ ఉన్నాం. మళ్ళీ ఏ శక్తితో నీవు గ్రహిస్తూ ఉన్నావు? శవము గ్రహిస్తుందా? శవము జడంగా పడిపోయి ఉంటుంది. ఏ శక్తితో నీ యొక్క బుద్ధి పనిచేస్తూ ఉన్నదో, బై వాట్ పవర్ ద మైండ్ ఈజ్ వర్కింగ్, బై వాట్ పవర్ ద ఇంటలెక్ట్ ఈజ్ వర్కింగ్, దట్ ఈజ్ కాల్డ్ బ్రహ్మం, దట్ ఈజ్ కాల్డ్ గాడ్. ఏ శక్తి ద్వారా మనస్సు, బుద్ధులు పనిచేస్తూ ఉన్నాయో అదే భగవంతుడు. ఇక రెండవది స్వప్నావస్థ. మరి స్వప్న ప్రపంచంలో నీవు ఎన్నెన్నో చూస్తూ ఉన్నావు. అక్కడ కూడా ప్రపంచాన్ని చూస్తున్నావు, అక్కడ కూడా సముద్రాన్ని చూస్తున్నావు, అక్కడ కూడా మనుషులను చూస్తున్నావు. మరి అవన్నీ ఎవడు సృష్టించాడు? బ్రహ్మదేవుడు సృష్టించలేదు. ఆ మెకానిజం అంతా నీలోనే ఉన్నది. దాన్ని ఏమంటారు? స్వప్నావస్థ అని అంటారు. ఒక వస్తువును చూడాలంటే సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, కరెంట్ ఉంది, దీపం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మరి స్వప్న ప్రపంచంలో ఉన్నటువంటి లైట్ ఏమిటి? ఏ ప్రకాశంతో నీవు చూస్తూ ఉన్నావు అని అంటే అదే జ్ఞాన ప్రదీపము. ఆ జ్యోతి ప్రకాశించడం వల్లనే నీవు అనేక రకాలైనటువంటి అనుభవాలు పొందుతావు, ఎన్నెన్నో దృశ్యాలను చూస్తావు. ఇక మూడవ అవస్థ సుషుప్తి అవస్థ. అంటే ఒక రాయిలాగా జడంగా పడిపోయి ఉంటావు. పొద్దున్న లేస్తూనే చెబుతావు ఏమని? ఈరోజు నేను చాలా గాఢంగా నిద్రపోయాను, నాకు మంచి నిద్ర పట్టిందండి, అప్పుడే తెల్లగైపోయిందా అన్న ఫీలింగ్ వచ్చిందండి అంటారు. మరి నీకు ఎలా తెలిసింది? దాన్ని తెలియజేసింది ఎవరు? ప్రకాశింపజేసింది ఎవరు? నువ్వు గాఢంగా నిద్రపోతే ఆ విషయం నీకు ఎలా తెలిసింది?
నిద్రపోయింది ఎవరు? నిద్రను ప్రకాశింపజేసేది ఎవరు? ఇదే బ్రహ్మ విద్య, అంతుబట్టని విద్య. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థలను ఏ ప్రకాశింపజేస్తూ ఉన్నదో ఆ ప్రకాశమే నీవు. ఆ ప్రకాశాన్ని నువ్వు ఏం చేయాలి? కనుగొనాలి. ఊరికే పూజలు చేయడము, భజనలు చేయడము, స్తోత్రాలు వల్లించడం ఇది కాదు ఆధ్యాత్మిక జీవితం అంటే. ఆధ్యాత్మిక జీవితం అంటే నీవెవరో నీవు తెలుసుకోవాలి. యు షుడ్ నో వాట్ యు ఆర్. నీవెవరు అన్నది తెలుసుకోకుండా నువ్వు ఎన్ని చేసినా అవన్నీ దండగ. ఏదో కాస్త పుణ్యం ఉంటుంది అంతే. అవస్థాత్రయాన్ని ప్రకాశింపజేస్తూ జ్ఞాన ప్రకాశంగా ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మను నీవు దర్శించాలి. మరి ఎలా దర్శిస్తావు అని అంటే ధ్యానం చేయాలి. భోజనం చేస్తే కానీ ఆకలి తీరదు. అదేవిధంగా ధ్యానం చేస్తే కానీ పరమాత్మ దర్శనం కలగదు. ఊరికే శాస్త్రాలను చదవడం, శాస్త్రాలను ఇతరులకు చెప్పడము, శాస్త్రాలను కంఠస్థం చేయడం, దీనివలన దమ్మిడి ప్రయోజనం లేదు. ఏం చేయాలి? శాస్త్రాలలో ఏ భగవంతుడి గురించి ప్రతిపాదించబడిందో ఆ భగవంతుడిని నీవు అనుభూతితో గ్రహించాలి. దాన్ని నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితము అని అంటారు. ఇప్పుడు మనము ఆ యొక్క దివ్య అనుభవాన్ని పొందడానికి ప్రయత్నం చేయబోతున్నాం. అందువలన ఎవరు కూడా నాకు బాబా కనిపించాలి, బాబా నాతో మాట్లాడాలి, దేవతలు కనిపించాలి, ఏవో దృశ్యాలు చూడాలి, ఇవన్నీ వదిలేయండి. అసలైన సిసలైన సాధన ఏమిటి అంటే నిన్ను నీవు మరిచిపోవాలి. నిన్ను నీవు మర్చిపోవడం అంటే ఏమిటిది? నిద్రపోవడం కాదు. అబ్బా బాగా మర్చిపోయినాను రా నాయన. మర్చిపోవడం అంటే నిద్రపోవడం కాదు. నువ్వు ఏ విధంగా అయితే నిద్రలో నిన్ను నీవు మర్చిపోతున్నావో ధ్యానంలో మర్చిపోవాలి. దాన్ని సమాధి అని అంటారు. ఇప్పుడు మనం ఆ స్థితిని పొందుదాం. ఎందుకంటే బాగా నిద్రపోయి వచ్చాం, ఇంకెంతసేపు నిద్రపోతారు. ఇక మనం ధ్యానం చేసి ఆ స్థితిని పొందడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి సంకల్పాలు ఇవ్వకండి. నేను అది చూడాలి, నేను ఇది చూడాలి. అదే మీకు ధ్యానం సిద్ధించకుండా చేస్తుంది.